వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, నిరుపేదలకు కాకుండా డబ్బులకు అమ్ముకుంటున్నారని ఇండ్లు లేని నిరుపేదలు వాపోతున్నారు. బుధవారం నాడు సిపిఎం నాయకులతో కలిసి కొందరు నిరుపేద మహిళలు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవినీతి జరిగిందంటూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం నాయకులు కకృతికి పాల్పడి డబ్బులు చెల్లించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇల్లు లేదు, నేను ఒక కిరాయికున్నా కాబట్టి నా దగ్గర బెదిరిపించి 10,000 తీసుకున్నారు. ఇల్లు నీకు పేరు ఉంది అని చెప్పిండ్రు. లిస్టులో పేరు ఉంది అన్న వరకు నేను ఇల్లు ఆశకు నేను 10,000 ఇచ్చిన, నాకు ఇల్లు రాలేదు. వాళ్ళు నన్ను అడుగుతలేరు. ఇప్పుడు మంజుకి ఇచ్చిన, అదే వాళ్ళు ఏమంటారు కదా, కరేమంజు కాదు, లీడర్కి ఇచ్చిన. లీడర్ ఉంటారు కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి తొత్తుగా పనిచేసేటటువంటి అధికార యంత్రాంగం అంతా గిట పేద ప్రజల పన్నులతోని ఈరోజు జీతాలు తీసుకొని ఏదైతే అధికార పార్టీలకు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించాలి, నిజమైనటువంటి వాళ్ళని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈ దాని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గిట ఒకసారి చొరవ చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా డబ్బులు తీసుకున్నటువంటి ఎంత పెద్ద లీడర్ అయినా వెంటనే ఈ పార్టీల నుండి సస్పెండ్ చేయాలి, లేదంటే నిన్ను ఇక్కడికి వెళ్ళి గెరవ చేసేటటువంటి పరిస్థితి ప్రజలు ఏర్పడుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, మహిళలందరికీ 2,500 ఇస్తామని చెప్పి మోసం చేసి సంవత్సరంన్నర అవుతున్నది. మళ్ళీ ఆ ఇందిరమ్మ ఇండ్ల గిట ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్నో పేపర్లలో వస్తున్నాయి. మళ్ళీ వాస్తవంగా ఇప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి ఎగ్మైలో ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా మిగతా అనేక గ్రామాలలో బషీరాబాద్ మండలమే కాకుండా నియోజకవర్గంలో గిట అనారులకు ఇండ్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ చోటమోట లీడర్లన్నీ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం, పేపర్లలో వస్తుంది, ప్రజలు చెప్తుండ్రు. దీనిపైన అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే విచారణకు ఆదేశించి తప్పకుండా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. నిజమైనటువంటి వాళ్ళు వీళ్ళు ముద్రలేస్తుండ్రు, వీళ్ళు ఆ పేట ఏంటో తిరిగిండ్రు, మనకు ఓటు వేయలేరని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని వాళ్ళ పేర్ల మీద ఇటువంటి పార్టీల పేర్లు అంటగట్టి పేదలకు ఇల్లు లేకుండా చేస్తే ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఏదైతే నిష్పక్షపాతంగా పార్టీలు, మతాలు, కులాలు కాకుండా అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు వీటిపైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నిరుపేదలు, ఇండ్లు రానటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళ జాబితానే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల పేరుతోని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లలో ఇందిరమ్మ కమిటీల పేర్లు ఫైనల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది సరైనది కాదు. మీకు ప్రజలు ఓట్లేశారు, ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలందరినీ సమన్యాయంతో చూడవలసినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది, మంత్రి గారిది, ముఖ్యమంత్రి గారిది. ఆ బాధ్యతను మర్చిపోయి నీ ఎంట జెండా మోషన్లకు, నీ కార్యకర్తకు ఇస్తే అర్హులైనటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సమస్యలపైన వెంటనే విచారణ చేయాలని చెప్తూ అక్కడ జరిగినటువంటి ఎక్మై గ్రామమైన ఇంకో గ్రామమైన మండలంలో ఏ గ్రామంలో జరిగిన డిమాండ్ చేస్తున్నాం. ఈ అర్హుల పక్షాన, ఈ పేదల పక్షాన, ఈ మహిళలందరికీ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు రావడానికి నిజమైనటువంటి వాళ్ళు, కిరాయికుంటున్నటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ ఎక్మై నుండి చాలా మంది ఇక్కడ వచ్చి మాకు ఇల్లు లేదని చెప్పి అక్కడ దరఖాస్తు పెట్టుకున్న దాన్ని తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నిజంగానే అధికారులు ఇదే మేము అడుగుతున్నాం, మీరు ఏ పార్టీ అధికారంకి వస్తే వాళ్ళకి తొత్తులుగా మారకండి. ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు, ఆఫీసులలో ఏసీ కార్లలో తిరుగుతున్నారు. కాబట్టి నిజమైనటువంటి అర్హుల జాబితాను గుర్తించి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం కల్పించాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నియోజకవర్గంలో ఇండ్లు రానటువంటి పేదలందరినీ గిట్ట సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతాం. తప్పకుండా ఎమ్మెల్యే గారు దీనిపైన వెంటనే స్పందించాలి. అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని గిట తప్పకుండా ఇందులో రాని పేదలందరినీ గిట సమీకరించి అవసరమైతే ఆయన దగ్గర గిట పోయి తప్పకుండా ఇటు విషయాన్ని తెలియజేస్తాం. మీ అందరి గిట తప్పకుండా గ్రామంలో ఎవరి డబ్బు అడిగిన గిట ఇవ్వకుండా ధైర్యంగా మీరు ఇల్లు రాపించుకోవాలని చెప్పి మేము మీ పక్షాన పోరాడతాం.
మీరు గిట్ట రాయకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే వచ్చినా ఇంకెవరు వచ్చినా తప్పకుండా నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. గ్రామాలలో ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తుండ్రు. మీ పకడ్బందీ అధికార పార్టీకి తొత్తులుగా మారుతుండ్రు తప్ప గాని ఏ పేదోడికి నిజమైనటువంటి వాడికి గుర్తించి ఇండ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికైనా అధికారుల యొక్క పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పద్ధతి మార్చుకోవాలి. మీకు కాదు ఇవ్వవలసింది నిరుపేదలకు, ఇల్లు లేని వాడికి ఇవ్వాలి తప్ప గాని మీరు ఒక్కొక్క ఇంట్లో 4 రాసుకొని మీ భార్య పొంటి, చెల్లెలు పొంటి, తమ్ముడు పొంటి రాసుకొని నిరుపేదల యొక్క కడుపులు కొట్టకూడదని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ప్రతి గ్రామంలో సిపిఎం నుండి ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పైన సర్వే చేస్తున్నాం. బిల్డింగ్ లో ఉన్న వారికి ఇండ్లు రాశారు. ఈ రోజు 2-3 ఇండ్లు ఉన్నలకు ఇండ్లు రాశారు. మళ్ళీ ఏం లేదు. ఇందిరమ్మకు ఏదైతే ఇండ్లు రాని పేదలందరికీ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని కలెక్టర్ దృష్టికి గానీ, అవసరమైతే సబ్ కలెక్టర్ దృష్టికి గానీ, ఎమ్మెల్యే దృష్టికి గానీ తీసుకుపోతాం. ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాడతామని చెప్పి, తప్పకుండా అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకుపోయి ఇదేనా మీరు చేసేదని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకోవడానికి మేము వెనకడుగు వేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ, పత్రిక మిత్రులందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా